అయితే నాకు ఇంకో డౌట్ ఉంది. మీరు తప్పుగా అనుకోనంటే అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు నది, సముద్రం అంటే వేరే జీవులు కూడా ఉంటాయి. సాధారణంగా ఎముక అక్కడే ఉంది అంటే అది కరిగిపోయే అవకాశం. లేదంటే ఈ జీవులు అవును. పచనం అవును. చేసి అవును. ఈ ప్రాసెస్ తినేస్తాయి. జరిగినా కూడా కరగదు. ఓకే. మీరు, మీరు మాంసాహారం తింటారా? ఆ! యెస్. హ్మ్. దాంట్లో మీరు చికెన్ తినలేరు. హ్మ్. ముక్కను బోన్. బోన్‌ని తినలేరు. హ్మ్. దాంట్లో ఉండే రసాన్ని వేరే సినిమాల్లో వాటెవర్ అసలు బోన్ అనేది కంప్లీట్‌గా అసలు ఏది లేదు అని అనిపించుకోవడానికి పట్టే సమయాన్ని మీరు చెప్పారు. సో, అవును. ఆ పచనం ఒకవేళ జరిగి ఏదైనా జీవి తీసుకున్నా కూడా కరగదు. దాని ఓహ్! కడుపులోకెళ్తుంది గానీ అది కరగదు కదా! ఓకే. ఓకే. ఆ! నేను చాలా లాజిక్‌గానే చెప్తున్నాను. అందుకే అంటే సాధారణంగా వచ్చే అంతే. డౌట్ హ్మ్. అందుకే అడిగాను. ఆ! ఓకే. అది ఓకే. దాని కడుపులోకెళ్తుంది. హ్మ్. మళ్ళీ అది బయటికే రావాలి తప్ప అది హ్మ్. కరిగి దాన్ని నలిపి, పిండి చేసేంత అవకాశం ఉండదు. ఓకే. ఒక్క ఓకే. నాసిక్‌లో దొరుకుతుందది. నాసిక్‌లో బాగా కరిగిపోతుంది. అవునా? నాసిక్‌లో ఉండేటువంటి జలాలకు ఆ శక్తి ఉంది. అంటే ఏంటక్కడ? ఏ నది గోదావరి అమ్మ. గోదావరి నది పుట్టిన ప్రదేశం నాసిక్. స్టార్టింగ్‌లో అక్కడ హ్మ్. మాత్రం అంటే అక్కడ కరిగిపోతది. ఎంత టైం పడుతుందంటారు? చెప్పాను కదమ్మా! కనీసం 300 ఏళ్ళక్కడ. అక్కడైతే 300 సంవత్సరాలు. 300 సంవత్సరాల్లోపు కరిగిపోతుంది. ఓహ్! మిగతా ఎక్కడైనా 500 పైనే. ఓహ్! జలానికి కూడా ప్రత్యేకతలు ఉంటాయి. ఉంటాయి. మరి అందుకే గదా! సముద్రంలో ఎందుకు అవును. నీళ్లుంటాయి? సముద్రంలోనే ఎందుకుంటాయి? దాన్ని అవును. ఫిల్టర్ చేసిన నీళ్లు తీయలేకపోతున్నాం హ్మ్. గదా! హ్మ్. హ్మ్. అవును. అలా అలా అందుకోసం ఈ అస్థికల్ని నీటిలో కలపటం అనేది ఆ ఉద్దేశ్యం అలా ఇది పెట్టారు.